రేపు భోగి కదా, అందరం కూడా కోళ్ళు పెట్టుకుంటున్నామండి. హాయ్ అండి, వెల్కమ్ టు హాలీస్ వెల్. భోగి ముందు రోజంటే మేము అనపత్తికి అయితే బయలుదేరాము. ఇలా అనపత్తిలో రైల్వే స్టేషన్లో దిగేసరికి అండి మా సంతోష్ ఫ్రెండ్స్ అండి, అంటే మా చిన్న అబ్బాయి ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళు వచ్చారండి. మా దగ్గర ఉన్న లగేజ్ అంతా వాళ్ళే తీసేసుకున్నారు. నా హ్యాండ్ బ్యాగ్తో సుద్దా వాళ్ళే తీసుకువెళ్తాం ఆంటీ అని చెప్పేసి తీసుకున్నారండి. అలాగే మేము అమ్మ వాళ్ళకి కనిపించేసండి భోజనం చేసేసి ఇక్కడ మా వాళ్ళందరూ కూడా అండి కోన్లు అయితే పెట్టుకుంటున్నారు. నేను కూడా వెళ్ళానండి, కోన్ అయితే పెట్టించుకున్నాను. ఇక్కడ ఈ కోనులు అయితే అందరం కూడా పెట్టించుకున్నామండి. పిల్లలు పెడుతున్నారండి, చాలా బాగా పెట్టారండి కోన్లు అయితే అని. కోన్లు సందడి అయిపోయింది. తర్వాత అండి భోగి రోజండి, ఉదయాన్నే తెల్లవారుజామునండి 5 గంటలకి భోగేమంట వేస్తారు కదా, చూద్దామని చెప్పండి మేము అందరం కూడా వచ్చామండి. వీళ్ళందరూ కూడా మా చుట్టాలేనండి, మా వీధిలో వాళ్ళేనండి. వీళ్ళందరూ కూడాను చూద్దాం కదా అని చెప్పేసి తెల్లవారుజామునే అందరూ కూడా రెడీ అయ్యండి వచ్చామన్నమాట. పిల్లలు పెద్దలు అందరం కూడా వచ్చామండి. ఇంకోండి భోగిమంట అయితే ఇలా ఏర్పాటు చేశారు, రంగురంగు ముగ్గులతోటి, అలాగే కలర్స్, లైటింగ్ కూడా బాగా సెట్ చేశారండి, చాలా బాగుంది. ఈ భోగి ఎక్కడ అంటేనండి వినాయకుడు గుడి దగ్గర, మీ అందరికీ కూడా తెలిసే ఉంటుందండి, వీర్రాజు మావిడి వెళ్ళే దారిలోని వినాయక స్వామి గుడి ఉంటుంది కదా, అక్కడ అనమాట అండి. పెద్ద పెద్ద రావ చెట్లు, అలాగే పక్కనే కాలువ, చాలా బాగుంటుందండి. ఇక్కడైతే ఇలా ఏర్పాట్లు చేశారండి. ఇప్పుడైతే భోగిమంట వెలిగిస్తారు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీరు ఇందులోనే చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే మీ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలండి. వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయండి, ఎందుకంటే నేను వారం రోజులు ఉండిపోయాను కదండి ఊళ్ళో అయితేని. నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి, కొంచెం గొంతుకు పట్టేసి అలా ఉందన్నమాట. ఈవేళ కొంచెం రిలీఫ్ ఇచ్చిన వాళ్ళండి ఈ వీడియో అయితే నేను రిలీజ్ చేస్తున్నాను. వీళ్ళందరూ కూడా మా కజిన్స్ అండి, మా చిన్నాన్నగారు అమ్మాయిలు కట్టారనమాట. వీళ్ళందరూ కూడా వచ్చి పలకరిస్తున్నారు, ఇప్పుడు వచ్చావు అక్క అని చెప్పేసి అండి. లైటింగ్ అయితేనండి చాలా అదిరిపోయిందండి, అంత బాగా పెట్టారనమాట అండి, చాలా బాగా చేశారండి. ఈ ఇయరే కాదండి, ప్రతి ఇయర్ కూడా ఇలాగే సెలబ్రేషన్ అయితే అవుతుందండి, భోగి సెలబ్రేషన్ అయితే జరుగుతుంది. నేనండి ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం. ఎప్పుడూ కూడా అమ్మ వాళ్ళ ఇంటికండి భోగి రోజు మధ్యాహ్నం దిగుతానండి నేను, కానీ ఈ సంవత్సరం అయితేనండి భోగి ముందు రోజు అయితే నేను వచ్చానన్నమాట. అందుకనేసి నేను అందరితో పాటు ఈ ఆనందాన్ని అయితే పంచుకున్నానండి, బాగా ఎంజాయ్ చేశాను. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, భోగిమంట అయితే వెలిగించారండి. అందరం కూడా భోగిమంటకి నమస్కరించుకున్నారండి. పిల్లలు పెద్దలు కూడా అందరూ కూడా వెలిగించారండి. తర్వాత మేము కూడా ఒక చెయ్యేసామన్నమాట, అందరం కూడా అలా వెలిగించామండి. అదిగోండి భోగిమంట అయితే వెలుగుతుందండి బాగాను. చాలా పెద్ద మంట వేశారండి, ప్రతి ఇయర్ కూడా పెద్ద మంటే వేస్తారు. చాలా బాగుందండి. నేనంటే ఎప్పుడు కూడా భోగి రోజు మధ్యాహ్నం వస్తారు కదా, అందుకు నాకు ఇంత ఎలా ఉంటుందని తెలియదండి. ఇదే ఫస్ట్ టైం అండి నేను రావడం. మా వాళ్ళందరూ కూడా చాలా బాగా సెలబ్రేషన్ చేశారండి, చాలా బాగుంది. అదిగోండి అందరూ కూడా అలా వెలిగిస్తున్నట్టు కొంచెం స్టిల్ ఇచ్చారనమాట. ఎలా చూడాలి? ఓకే నెక్స్ట్. ఇప్పుడు బాగుంది లైటింగ్ దగ్గర.
ఎద్దుల బండి మనకి భోగు అంటేనే పాడి అలాగే ఎద్దుల బండ్లు వ్యవసాయం వీటి గురించే కదండి మనకు పుట్టింది. చాలా బాగుంది కదండి. ఫొటోస్ అయితే దిగబడి ఫొటోస్ కూడా దిగుతున్నారు. మా భోగి వీడియో మీకు నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.